హలో మై పీపుల్, ఈరోజైతే ఎర్లీగా మార్నింగే లేసేసానండి. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది అనుకున్న టైంలో మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ పాప అయితే సడన్గా సర్ప్రైజ్గా వచ్చేసారు మా ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం అండి. ఓన్లీ వీక్లో వన్స్ బుధవారం రోజు మాత్రమే మా మదర్ ఇంట్లో నాన్ వెజ్ తింటారు. ఏం తీసుకురావాలని సర్చ్ చేయంగా ప్రాన్స్ మీదకి వెళ్ళింది నా మనసు. అయితే ఉట్టి ప్రాన్స్ ఏనా అనుకున్నాను. ఈలోపు ఫిష్ కూడా తీసుకొని ఫ్రై చేసుకొని తినాలనిపించింది. నేనైతే మంచి ఫుడ్డీనండి, అబద్ధాలు అయితే చెప్పను. నా ఈ శరీరం ఇంత లావు ఉండడానికి కారణం నేనైతే మంచి ఫుడ్డీని. బాగా వండుతాను, బాగా తింటాను కూడా. ఇది చేద్దామని అనుకునే టైంలో నా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ డాటర్ సుజీ కూడా ఎగ్జామ్ రాసి ఇలాగే మా పాపతో పాటు ఇంటికి వచ్చేసారు. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళ కోసం ఇంకా స్పెషల్గా చేద్దామని నేనైతే రెడీ అయిపోయాను ఏదో ఒకటి చేయాలని. ఆఫ్టర్ 6 months నేనైతే ఈరోజు వంట చేయబోతున్నాను. నేను చేసే వంట మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ మా కిచెన్ చూద్దాం రండి. ఇదండి మా కిచెన్. అవును భార్గవి, నేనే చేస్తున్నాను. హాఫ్ అయితే మా మదర్ చేసేసారు, నెక్స్ట్ హాఫ్ అయితే నేను చేయబోతున్నాను. ఆనియన్ ఇలా బాగా రెడ్డిష్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్, దీంట్లో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే మట్టుకు ఆనియన్స్ వేసినప్పుడు వేసేస్తే కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట ఆనియన్స్. ఎప్పుడైనా మీరు ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆనియన్స్ వేస్తామో ఆయిల్లో అప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేసినట్లయితే మనకి ఆనియన్స్ అనేది ఫాస్ట్గా బ్రౌనిష్గా అడుగు అంటకుండా వేగుతాయి. నేనైతే మటుకు అల్లం పేస్ట్ వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేయను, నాకు నచ్చదు. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసినాక ఆయిల్కి అడుగంటుతుంది. అందుకని ఫాస్ట్గా మనం టమోటాస్ యాడ్ చేసినట్లయితే అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే టమోటాస్ వేసినాక నేను యూజ్ చేసేటువంటి పెప్పర్ ఫ్రై అండి, నేనైతే బయట మార్కెట్లో దొరికేవైతే యూజ్ చేయను. ఈ పెప్పర్ ఫ్రై నేనే తయారు చేసుకుంటాను. దీంట్లో ఏమేమి వేస్తానంటే ధనియాలు, పెప్పరు అంటే ధనియాలు, మిరియాలు, పట్టా మొగ్గ, గసగసాలు, ఇట్లా మొత్తం మన మసాలా దినుసులన్నీ కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఎప్పుడైనా నాన్ వెజ్కి టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది టేస్టీగా. దీన్ని జస్ట్ కొంచెం యాడ్ చేసేసాను. టేస్టింగ్ సాల్ట్ అయితే ఆల్మోస్ట్ నేను ప్రిఫర్ చేయనండి, బట్ ఈరోజు గెస్ట్లు వచ్చారు కనుక ఫుడ్ కొంచెం టేస్ట్ చూపిద్దామని కొంచెం టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేసిన పౌడర్ని అయితే యూజ్ చేశాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాం గ్యాస్. 6 months వండలేదు కదా, గ్యాస్ ఎలా సిమ్లో పెట్టాలో కూడా మర్చిపోయానండి. నేను ఆపేసాను, గ్యాస్ సిమ్ ఎలా పెట్టాలనేది కూడా మర్చిపోయానంటే ఆలోచించండి నేను ఎన్ని రోజులైందో వంట చేసి. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ అంటే గ్యాస్ సిమ్లో ఎలా పెట్టాలి, ఏ సైడ్ తిప్పాలనేది కూడా మర్చిపోయాను. అంటే అంత ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చిందని కుక్ చేస్తున్నాను. మర్చిపోయాను బిఫోర్ 1 month మా మరిది జమీర్ వచ్చాడని కూడా కుక్ చేశానండి. కాసేపు అయితే దీనిపైన ఇలా చిల్లీ పౌడర్ వేసేసుకొని, నేనైతే ఫుల్ స్పైసీగా తింటాను, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని కాసేపు ఇలా మూత పెట్టేసుకుందాం. అది బాగా మనకి టమోటా అంతా కొంచెం బాగా వేగిపోయి జ్యూసీగా వచ్చేదాకా పెట్టుకుందాం. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ వంట చేశాను కదా, అలిసిపోయానండి. ఒక ఓఆర్ఎస్ తాగుతాను, కొంచెం ఎనర్జీ వస్తుంది. చూద్దాం టమోటా పరిస్థితి ఎలా ఉందో లోపల. ఆల్మోస్ట్ బాగా టమాటా వేగిపోయింది, అడుగంటుంది కదా, ఇలా అనేసుకుంటే
నెక్స్ట్ ఈలోపు మనం తీసి పెట్టిన రొయ్యలు అయితే క్లీన్ చేసుకుందాము. ఇది క్లీన్ చేయడానికి నేనైతే ఇలాంటి బౌల్ అయితే యూజ్ చేస్తాను. కొంచెం వాటర్ అంతా డ్రై అవుతుంది దీంట్లో. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మిగతా హాఫ్ కూడా క్లీన్ చేసేసుకున్నాం. అంటే ఏంటి ఇంత ఫాస్ట్ గా క్లీన్ చేసింది అనుకుంటున్నారు? ఆల్రెడీ మార్కెట్ లో క్లీన్ చేయించాను. ఇంటికి వచ్చాక మా మదర్ ఇంకోసారి కూడా క్లీన్ చేశారండి. నేను ఇది థర్డ్ టైం క్లీన్ చేయడం. ఓయ్ నేను దీనికోసం కష్టపడి వంట చేస్తా ఉంటే 6 నెలల తర్వాత ఇదేమో సోది పెడుతుంది భార్గవిది, నేను వెళ్తానని. ఇట్లా మనం పెప్పర్ పౌడర్ వేసాం కనుక ఇలా ఉంటుంది అనమాట కలర్. హోటల్ స్టైల్లో, డాబా స్టైల్ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. పెప్పర్ ఫ్రై అంటే అది ఏ కలర్ లో ఉంటుందో మిరియాలు ఆ విధంగా కొంచెం బ్లాకిష్ ఉంటుంది. అది యాడ్ చేయకుండా ఉంటే ఓన్లీ రెడ్ గా ఉంటుంది మనం మిర్చి పౌడర్ వేస్తాం కనుక. బట్ మనం పెప్పర్ ఫ్రై వేసాం కనుక కొంచెం ఇలా ఈ షేడ్కి వస్తుంది అనమాట. మొత్తం ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. కొంచెం గ్రేవీగానే చేశాను, ఎందుకంటే అందరం ఉన్నాం కదా. 1 కేజీ ప్రాన్స్ ఇంతమందికి సరిపోవని కొంచెం గ్రేవీగానే చేశాను. సింప్లీ సూపర్. ఫైనల్ గా ఇంకొకసారి పెప్పర్ పౌడర్ కొంచెం పైన అలా చల్లేసుకుందాం. దట్స్ ఆల్ కంప్లీటెడ్. ఇదండి మా ఇంట్లో ఈరోజు రొయ్యల కర్రీ. బన్ను కూడా మాతో పాటు కూర్చుంది. బన్ను కూడా ప్లేట్ పెడితే బాగుండు. ఎలా ఉంది బాగా నేను చేసిన రొయ్యల కర్రీ? ఫిష్ ఫ్రై, రొయ్యల కర్రీ, రసం ఇవ్వండి. ఈరోజు మా ఇంట్లో అయితే బాగా వచ్చింది దానికి స్పెషల్. ఇదండి ఈరోజు మా ఇంటి ముచ్చట్లు. ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి బోర్ కొట్టిన నాకు సడన్ సర్ప్రైజ్గా వచ్చిన భార్గవితో వాళ్ళ పాపతో ఫుల్ డే అయితే ఫుల్ఫిల్ చేసేసాను. మరి మీ రోజు ఎలా గడిచిందో కామెంట్ చేయండి.